పోతన్న గారు మీరు ధన్యులండి. రచన కరుణశ్రీ, స్వరం శ్రీనివాసరావు చీమలపాటి. 1982 సంవత్సరం మార్చి నెల 14వ తేదీ నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పోతన్న గారు మీరు ధన్యులండి అంటూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం సాహితీపరులందరూ, ముఖ్యంగా భాగవత ప్రియులందరూ చదివి తీరాలి, విని తీరాలి. వినండి. పోతన్న గారు మీరు ధన్యులండి వ్యాసం. ఎవరు? పరమ భక్తాగ్రగణ్యులైన బమ్మెర పోతన్న గారా? నమస్కారం అండి. ఎన్నాళ్లకు కన్నుల విందుగా కనిపించారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని సందర్శించాలని, పరమ పవిత్రమైన మీ పాదపద్మాలు భక్తితో స్పృశించాలని, ఆప్యాయంగా బుజ్జగించి కవితా సరస్వతి కన్నీళ్లు తుడిచిన మీ చేతి వేళ్లు ముద్దు పెట్టుకోవాలని, కమ్మని పద్యాలను గుమ్మరించిన మీ గంటాన్ని కన్నులకు అద్దుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరాను. ఎన్నెన్నో కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది. నా తపస్సు ఫలించింది. సహజ పాండిత్యుల వారు సాక్షాత్తు. మొదట్లో మత్తేభయోదంబు మడుగు సొచ్చే అన్నారు కదూ. ఆ మత్తేబాన్ని మకరం పట్టుకుంది కదూ. అప్పుడు మత్తేభం రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అని భగవంతుణ్ణి ప్రార్థించింది. అప్పుడు మత్తేభరక్షణాయత్త చిత్తుడై హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన భగవంతుడి హృదయంలో అడుగడుగునా మత్తేభ వృత్తాంతమే మెదలుతున్నది. ఆయన మనస్సు మత్తేభమయమైంది. అటువంటి దేవుణ్ణి మీరు మనస్సులో భావించారు. మీకు శ్రీహరికి సాధారణీకరణం ఏర్పడింది. అందువల్ల గంటంలో అడుగడుగున ఒకదాని వెంట ఒకటిగా మత్తేభ వృత్తాలే దొరలి వచ్చాయి. పలికించేటివాడు రామభద్రుడే కదండి. ఏమంటారు? లేకపోతే అనుకోకుండా అన్ని మత్తేభాలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? పోతన్న గారు మీరు సహజ పాండిత్యులు. మీకు గోపాలుడంటే ఎంత ఆదరమో గోవులన్నా అంత అనురాగం. గోపాలకృష్ణుని చేత ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క అందమైన పేరు పెట్టి ఆప్యాయంగా పిలిపించడం అంటే మీకెంత సంతోషమో మాకు బాగా తెలుసు. రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగా, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజల రాశి, రా మేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి. అబ్బా, ఎంత చక్కని పేర్లు పెట్టించారు, ఎంత చక్కగా పిలిపించారు. ఆ ఆవులకు కూడా ముద్దుల గోపాలుని మురళీగానం అంటే ఎంత ఆనందమో. చతుర నటమూర్తి అయిన ఆ గోపాల చక్రవర్తి వేణువును మధురాధరం మీద చేర్చి బ్రహ్మ గాంధర్వ గీతాన్ని ఆలపించగా బృందావనం పులకించింది. కాళింది పొంగి పొరలింది. ప్రకృతి పరవశించింది. లేళ్లు మైమరిచాయి, మోళ్ళు పల్లవిందాయి, రాళ్ళు ద్రవించాయి. ఆవులన్నీ మేతలు మాని మమతన్ మోములు మీదకెత్తుకుని రోమంధంబు చాలించి ఆనంద బాష్పాలు కారుస్తూ నిశ్చలంగా నిలబడి ఆలకించాయి కదూ. ఇక గోవత్సాలంటారా? తల్లుల చనుబాలు త్రాగడం మానేసి కదలకుండా తదేక ధ్యానంతో అదే పనిగా ఆ మురళీధరుడి ముద్దుల మోము వంకే చూస్తున్నాయి కదూ. అన్నా పోతన్నా, ఆ మాధవుడి మధుర మధుర వేణుగానంలో మైమరపించి పాపమా అమాయకులైన గోపికలను ఎన్ని తిప్పలు పెట్టించావయ్యా. చూస్తుండగానే అదృశ్యమైపోయిన ఆ వంశీధరుడి కోసం పున్నాగ కానవే పన్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలా అని
మానిని మన్మధు మాధవు గానరే సలిలతో దారవత్సకములారా అని అది నందనందనుండంతర్హితుండయే పాటలీతరులారా పట్టరమ్మా అని, ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే అని బృందావనంలోని చెట్టు చెట్టుకు గుట్ట గుట్టకు తిరిగి తిరిగి విసిగిపోయారే ఆ కుసుమ కోమలులు. పోతన్నగారు, మీ భాగవతంలోని పాత్రలు మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాయి. నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కృష్ణుణ్ణి ప్రార్థించే కుంతీదేవి, నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండా, నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు అని ప్రహ్లాదుణ్ణి గద్దించే హిరణ్యకశిపుడు, తిరుగన్నెరదు నాదు జిహ్వా వినుమా ధీవర్యా వేయేటికిన్ అని పలికే దానవీరుడైన బలిచక్రవర్తి, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో అని తల్లి దగ్గర ముద్దులు కురిసే బాలగోపాలుడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము అంటూ బలిచక్రవర్తిని చేజాచి యాచించే చిట్టి పొట్టి వామనుడు, కలడు కలండనడివాడు కలడో లేడో అని నక్రానికి చిక్కి ఆక్రోశించే గజేంద్రుడు, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అని కన్న తండ్రికి సమాధానం చెప్పే ప్రహ్లాదుడు, నవనీతంబుల ముద్ద కాదు వినరా నా ముష్టి గోపార్భక అని బారల దాచే చాణూరములుడు, తాటకాంచలనంబుతో భుజనటద్ధిమ్మిల్ల బంధంబుతో అని పతి వెంట పరివెత్తుకు వస్తున్న శ్రీదేవి, నా దయతు కట్టనేటికి శ్రీదయిత చిత్తచోరా శ్రితమందార అని శ్రీహరిని కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి, విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా అంటూ దేవకీ గర్భస్థుడైన దేవదేవుణ్ణి చేతులు మోడ్చి ప్రార్థిస్తున్న ముక్కోటి దేవతలు, గుర్రము కొనిపో ముద్దుల కుర్రడా అని సగరపౌతుడైన అంశుమంతుణ్ణి ఆప్యాయంగా అభినందిస్తున్న కపిల మహర్షి, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా అంటూ తన ప్రాణాన్ని కూడా లెక్కించకుండా తన దగ్గర ఉన్న కాసిన్ని నీళ్లు అతిథికి దారపోస్తున్న రంతిదేవుడు, వీడటే రక్కసి విగత జీవగా చన్నుబాలు త్రాగిన మేటి బాలకుండు అని మేడల మీద నుంచి కుతూహలంతో కృష్ణుణ్ణి చూస్తున్న మధురానగర నారీమణులు, ముని నీరు సొచ్చి వెడలడు చనియడు ద్వాదశియు అని ద్వాదశీ వ్రతభంగానికి ఆందోళన చెందే అంబరీషుడు, మన శారథి మన సచివుడు మనలను విడనాడి చనియే అనుజాధీశ అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నగారికి కృష్ణ నిర్యాణం విన్నవిస్తున్న అర్జునుడు, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెన్నగా నరట కదా అంటూ వెన్న దొంగను వెన్నాడి పట్టుకొని కట్టనుంకించే సోదమ్మా, అసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి అని పుత్రఘాతి అయిన అశ్వత్థామను ప్రశ్నిస్తున్న పాంచాల రాజపుత్రి, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయచేయగదే అని గోపాలదేవుణ్ణి ప్రార్థించే సుధాముడు, ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో అని శ్రీకృష్ణుడి రాక కోసం 1000 కన్నులతో నిరీక్షించే రుక్మిణీ కన్య, అన్నా క్షమింపుమన్నా తగదు అల్లుడు కాదు ఇది మేనకోడలో
అని కంసుణ్ణి బతిమాలే దేవకీదేవి, అనిత ఏమి తపంబు చేసెనకో ఈ వంశంబులోన్ అని మురళిని చూచి గ్రుక్కిళ్ళు మింగుతున్న బృందావన గోపిక మా కన్నుల ముందు కలకాలం కదలాడుతూనే ఉంటారు. పోతన్నగారు, ధన్యులండి మీరు. భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాలకృష్ణుని కుండలాల కాంతి, కరిరాజు మొరవెట్ట పరివెత్తు కరివేల్పు, ముడివీడి మూపుపై పడిన జుట్టు, సమరంబు గావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు, కొసరి చల్దులు మెక్కు గొల్లపిల్ల వేళ్ల సందు, మాగాయ పచ్చడి పసందు, ఎప్పుడు కనుగొంటివయ్యా నీకెవరు చెప్పిరయ్యా, ఏ రాత్రి కలగంటివయ్యా, రంగు కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు, సహజ పాండితికిది నిదర్శనమటయ్యా, మీ క్రాంత దర్శత్వానికి కైమోట్పులండి. అన్నగారు, మీరన్నా మీ భాగవతమన్నా మాకెందుకండి ఇంత ఇష్టం? నిజంగా ఇది మా జన్మజన్మాల అదృష్టం. మీ కవిత చిరంజీవిని లోకపావని, ఆ జగన్మోహినికి, ఆ పుల్లాబ్జాక్షికి, ఆ సరస్వతికి, ఆ భగవతికి, ఆ పూర్ణేందు బింబాననకు ఇవే మా శతసహస్ర ప్రణామాలు. పోతన్నగారు, మీరు ధన్యులండి. వ్యాసం, రచన కరుణశ్రీ, స్వరం శ్రీనివాసరావు చీమలపాటి.